హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఓన్లీ పిల్లల కోసమే ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మరి పెద్దవాళ్ళకి కూడా అంటారా, మీకు కూడా ఈ రెసిపీ అండి చాలా బాగుంటుంది. క్యారెట్ బీట్రూట్ తో కలిపి ఎగ్ ఫ్రై చూపించాలనుకుంటున్నాను. ఇలా క్యారెట్ బీట్రూట్ రెసిపీస్ కొంచెం డిఫరెంట్ స్టైల్స్ లో చేయగలిగితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకి కావాల్సినంత రక్త పుష్టి కూడా లభిస్తుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 4-5 గుడ్లని కాట్ చేసుకోండి. ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. గుడ్లు అనేది మీ ఇష్టం అండి, ఆప్షనల్ అనమాట. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఈ గుడ్లని బాగా చిలికేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుంటూ గరిట సహాయంతో చక్కగా చిన్న చిన్న ముక్కలయ్యేంత వరకు తిప్పుకుంటూనే ఉండండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా పట్టించేసేసి కదిలించేసుకుని ఒక గిన్నెలోకి తీసేసి పక్కన ఉంచేసి, కరివేపాకు ఫ్లేవర్ చక్కగా పట్టేసి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి ఇదే హైలైట్ అని ఇప్పుడు అదే కడాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అలాగే కొంచెం కరివేపాకు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించేసుకొని కొద్దిగా 1 చిటికెడు అల్లం పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని తాలింపంతా చక్కగా ముక్కలకి పట్టేసే వరకు కదిలించేసుకోవాలి. మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించుకోండి. ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మరో నిమిషం పాటు ఇలా మగ్గించేసుకోండి. మనకి క్యారెట్ బీట్రూట్ చక్కగా వేగిపోవాలన్నమాట. ఇలా చక్కగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే తగినంత కారం వేసుకుని ముక్కలకి బాగా పట్టించేయాలి. కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి ఇవన్నీ బాగా కలిసేంత వరకు చక్కగా కదిలించేసుకోవాలండి. చివరిగా కొత్తిమీర వేసుకుని 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకుని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుందండి. రెసిపీ డిఫరెంట్ గా చేసి పెట్టడం వల్ల చక్కగా ఫ్యామిలీ అంతా ఇష్టంగా తింటారు. నచ్చితే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.